రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న పెంబర్తి బైపాస్ రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 23న పెంబర్తి బైపాస్ రోడ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారన్న నేపథ్యంలో అయితే ఎన్నికై బదిలీ వేటు పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిని బదిలీ చేయడం జరిగింది. ఏదైతుందో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ని ఉల్లంఘనకు సంబంధించినటువంటి ఏసీపీ అనేక కార్యక్రమాలు చేపడుతుండు. ఈయన ఏసీపీ దామోదర్ రెడ్డి ఒక కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరించిందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికల కమిషన్ కు పిటిషన్ పెట్టడం జరిగింది. అదే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి చలివేంద్రం ప్రారంభించడం చెప్పేసి అయితే ఏసీపీ దామోదర్ రెడ్డిని బదిలీ చేయడం జరిగింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద దామోదర్ రెడ్డిని బదిలీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఈ నేపథ్యంలోనే ఈయనకు కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరించిన పోలీసు అధికారికి ఉన్నటువంటి దామోదర్ రెడ్డి పోలీసు ఎన్నికల ఉల్లంఘన ఎలా ఉల్లంఘిస్తారని చెప్పేసి అయితే ఎమ్మెల్యే కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దాని పరిగణలోకి తీసుకుని ఏసీపీ దామోదర్ రెడ్డిని బదిలీ చేసిన తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.